హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ నీట్ గురించి రోజుకొక వీడియో చేస్తానని చెప్పాను కదా! ఇది కూడా దానికి సంబంధించింది ఈ వీడియో కూడా. సాటర్డే 2-3 అవర్స్ యూనివర్సిటీ మలేకెళ్ళాము నేను, మా హస్బెండ్. చాలా ఆ 3 అవర్స్ కూడా వాక్ చేశాము. అక్కడంతా కాంక్రీట్ రోడ్స్ ప్లస్ చాలా గ్రీనరీ ఉంది. సైకలాజికల్‌గా చాలా బావుంటుంది అలాంటి చోట వాకింగ్ చేసినప్పుడు. కానీ కాంక్రీట్ రోడ్స్ కాబట్టి మేము ఫుట్‌వేర్ అంతగా ప్లాన్ చేసుకోలేదు. సో, దట్ వాక్ నీడ్స్ ఎ జాయింట్ రికవరీ అనిపిచ్చింది నాకు. అంటే మనం ఎంతసేపు వాక్ చేసామన్న దాన్ని బట్టి మన జాయింట్స్ ఎంత రికవర్ అవ్వాలో కూడా మనం చూసుకోవాలి. సో, కొంచెం సెడెంటరీ యాస్పెక్ట్ కూడా ఉండాలి. అంటే కొంచెం సేపు కూర్చోవడం అని, జాయింట్ ఎక్సర్‌సైజెస్ అని అవన్నీ చేసుకోవాలి ఇంటికొచ్చాక అలాంటి లాంగ్ వాక్స్‌కెళ్ళినప్పుడు. ఎస్పెషల్లీ ఫుట్‌వేర్ సరిగ్గా చూసుకోనప్పుడు. నేను షూస్ ఏసుకొని వెళ్దాం అనుకున్నాను. కానీ అంత లాంగ్ వాక్ ఉంటుందని తెలీదు. అందుకని మేము శాండల్స్‌తో వెళ్ళిపోయాము. అండ్ ఒకవేళ ఎల్డర్లీ అయితే ప్లీజ్ డోంట్ ట్రై దిస్ వాక్. వేర్ కంఫర్టబుల్ ఫుట్‌వేర్. ఎల్డర్లీ అయితే ఇంటర్మిటెంట్ గ్యాప్స్ కూడా తీసుకోండి. కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళైతే అసల ట్రై చేయొద్దు. ప్రతి 20 మినిట్స్‌కి బ్రేక్ తీసుకొని అప్పుడు నడవండి. ఎల్డర్లీ పీపుల్ అయితే లాంగ్ వాక్స్‌కి వెళ్ళినప్పుడు. సో, నేను ఇలాగ 2-3 అవర్స్ లాంగ్ వాక్‌కి వెళ్ళాం కాబట్టి నేను నిన్న స్విమ్మింగ్ స్కిప్ చేసేసాను సండే రోజున. అండ్ మై నీట్ వాస్ నిన్న నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ మాత్రం హౌస్ హోల్డ్ కోర్స్‌తో సరిపోయింది. అండ్ ఈ వీక్ అంతా నేను నీట్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే రెస్ట్‌ఫుల్ నీట్‌గా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే మార్నింగ్, ఈవినింగ్ వర్క్ చేస్తాను. ఆఫ్టర్‌నూన్ కంప్లీట్ గ్యాప్ తీసుకొని సెడెంటరీ మోడ్‌లోకెళ్ళిపోతాను. ఎందుకంటే నా జాయింట్స్ రికవర్ అవ్వాలని నాకు అనిపిస్తోంది. అండ్ నాకేం జాయింట్ ఇల్‌నెస్ లేదు. కానీ మనకి ఎంతో కొంత జాయింట్ వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఎక్సెసివ్ వాక్, బ్రిస్క్ వాక్స్ చేసినప్పుడు. సో, దానికి జాయింట్ రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడతది. ఆ గ్యాప్‌లో మనం మళ్ళా ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎలాగైతే వర్కౌట్స్ మధ్యలో గ్యాప్ తీసుకుంటామో అలాగే వాకింగ్ ఎక్కువ చేసినప్పుడు మనం గ్యాప్ తీసుకోవాలి. ఈరోజు మా హస్బెండ్‌కి నాకు బ్రేక్‌ఫాస్ట్ చేశాను. ఒక 20 మినిట్ వాక్ అవసరమైంది దానికి ఇంట్లో కిచెన్‌లో. అండ్ క్యాబేజ్ ఫ్రై, రైస్ కుక్ చేయడానికి ఒక 15 మినిట్స్ వాక్ అవసరమైంది. అండ్ అదర్ డైలీ యాక్టివిటీస్‌కి ఒక 20 మినిట్స్ వాక్ అవసరం అవుతుంది. ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి ఒక 30 మినిట్స్ వాక్ చేయాల్సొస్తది. ఈవినింగ్ డిన్నర్ దోసాస్ విత్ బీరకాయ రెసిపీస్ చేస్తాను. బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో, వై ఐయామ్ టెల్లింగ్ దిస్, విమెన్ కొంతమంది లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్‌లోనే ఉంటారు. కూర్చునే ఉంటారు. సో, వాళ్ళు కూడా అవేర్ అయ్యి ఆ విమెన్ కూడా కాస్త రెసిపీస్ ట్రై చేయడానికి కిచెన్‌లో అటు ఇటు నడిచి వాక్ చేస్తూ ఇంట్లో కాసేపు వర్క్ చేస్తారని నేను ఈ రెసిపీస్ కూడా షేర్ చేయడం జరిగింది. లేకపోతే